మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము వచనములు 16 నుంచి 22 వరకు. ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించాను. మంచిని గురించి నన్నేలా ప్రశ్నించెదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవం పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపమని యేసు సమాధానమిచ్చాను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అబద్ధ సాక్ష్యములు పలుకకము, తల్లిదండ్రులు గౌరవింపము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపమనెను. అంతటా అతడు యేసుతో, ఇవన్నీ ఆచరించుచుంటేనే ఇంకనూ నాకు లోటేమి అని అడిగాను. నీవు పరిపూర్ణవు కాగోరునిచో నీవు వెళ్ళి నీ ఆస్తి నమ్మి బీదలకు దానము చేయము. అప్పుడు పరలోకమందున్న నీ ధనము నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపము అని ఆయన సమాధానమిచ్చాను. ఆ యువకుడు అధిక సంపద గలవాడొకటిచే ఆ మాట విని బాధతో వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఈ సువిశేష పఠనము ద్వారా మన పాపములన్నీ క్షమించబడునుగాక. ఆమేన్.